నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఆయుర్వేద డైటీషియన్ కూడా ఫుడ్ అండ్ న్యూట్రిషన్‌లో. సో, తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే క్లాసెస్‌లో జాయిన్ అవ్వచ్చు. కింద చూపిస్తున్న నెంబర్‌కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఫేస్ యోగా అండ్ బ్యాక్ పెయిన్ కోర్స్ కూడా మన దగ్గర ఇప్పుడు అవైలబుల్‌గా ఉంది. మీకోసం స్టార్ట్ చేశాను కదా! సో, మీరు ఇప్పుడు ఆ కోర్స్‌ని కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో, టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. ఇప్పుడు వెయిట్ లాస్‌లో ఎలా ఉంటదంటే, ఇప్పుడు మీరు ఇద్దరు మనుషుల్ని తీసుకోండి. సేమ్ హైట్, సేమ్ వెయిట్, సేమ్ జెండర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు 70 కిలోలు ఉన్నారు. 5 ఫీట్ అలా ఉన్నారు. ఇద్దరు సేమ్ జెండర్‌లో ఉన్నారు. సేమ్ ఫుడ్ పెట్టి, సేమ్ ఆహ్, అన్ని రకాల ఎక్సర్‌సైజులు, వాకింగ్ ఎవ్రీథింగ్ మీరు సేమ్ పెట్టినా ఒకళ్ళు తగ్గొచ్చు, ఒకళ్ళు తగ్గడం చాలా లేట్ అవ్వచ్చు. మీకు అర్థమైందా లాజిక్? సో, ప్రతీదీ ఒక్కొక్క బాడీకి ఒక్కో డైట్ అను అలా ఏం పని చేయదండి. కొన్ని కొన్ని సార్లు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఈ వెయిట్ లాస్ అనేది. ఓపిక కావాలి, కన్సిస్టెన్సీ కావాలి. ఒక రోజుకి నెల పట్టొచ్చు, ఒకళ్ళకి ఇంకొకళ్ళకి 2, 3 నెలలు పట్టొచ్చు. ఆ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు సింపుల్ లాజిక్ చిన్నగా మనకు అర్థమయ్యే లాజిక్‌లో చెప్పియాలంటే ఇప్పుడు ఏదైనా మనము పద్యం ఇచ్చామనుకోండి నేర్చుకోవడానికి ఒకళ్ళకి చాలా తొందర వస్తది. ఒకళ్ళకి కొంచెం టైం పడతది. కానీ వస్తది కదా నేర్చుకుంటే సేమ్ ఇది కూడా అంతే. ఏదైనా టైం పడతది. కన్సిస్టెన్సీ ఉండాలి. కానీ కన్సిస్టెన్సీ లేనప్పుడు ఏమవుతది అండ్ సెకండ్ ఇంకొక టైప్ ఉంటారు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఆ కేటగిరీలోనే ఉన్నాం. వెయిట్ లాస్ కేటగిరీలు మానేసాం. అసలు వెయిట్ లాస్ కేటగిరీలో 10లో ఒక్కల మందికే ఓన్లీ వెయిట్ లాస్ కావాలనుకునేది. వెయిట్ లాస్‌తో పాటు ఇప్పుడు బాడీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. పీసీఓడీ, డయాబెటిస్, థైరాయిడ్ ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అసలు మనకి ఇప్పటివరకు అర్థం కాని ప్రాబ్లమ్స్ అలా చాలా ఉంటున్నాయి. అవునా? క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా అయిందో. సో, ఇక్కడ వెయిట్ లాస్ ఒక్కటి కాదు ఇప్పుడు మీరు హెల్త్, హెల్త్ సెట్ అవుతేనే వెయిట్ లాస్ వస్తుంది. వెయిట్ లాస్ కోసం నేను క్యాలరీ డెఫిసిట్ తీసుకుంటాను. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లమ్ అయిపోయిందని ఏమన్నా అంటే క్యాలరీ డెఫిసిట్ అంటున్నారు. హెల్త్ ప్రాబ్లమ్‌తో సంబంధమే లేదు. అందరూ లావున్న వాళ్ళకే ప్రాబ్లమ్స్ రావట్లేవండి. అసలు ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? అసలు బేసిక్ లాజిక్ ఇది. ఓన్లీ లావున్న వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకోవడం మన మూర్ఖత్వం. ప్రతి ఒక్కళ్ళకి వస్తున్నాయి. ఎవరికొస్తున్నాయి? లైఫ్ స్టైల్ సరిగా లేని ప్రతి ఒక్కళ్ళకి వస్తున్నాయి. ఇప్పుడు ఒకే మిస్టేక్ ఇద్దరు మనుషులు చేస్తే ఒకళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. ఒకళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. సో, అందరి బాడీలు ఒకలాగా లేవు. సో, మనం రాండమ్ క్యాలరీ డెఫిసిట్ డైట్‌లు ఎందుకు పని చేస్తాయి? సెపరేట్‌గా ఉండాలి కదా! సో, ఇక్కడ యోగా ఎక్కడ హెల్ప్ అవుతుంది? ఎక్స్‌ట్రార్డినరీ హెల్ప్ అవుతుంది యోగాసనాస్ అన్నీ. ఎందుకు? ప్రాణాయామం, డీప్ బ్రీతింగ్స్ మీరెక్కడైనా చూడండి, ఏ రీసెర్చ్ అయినా చూడండి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు సైంటిఫికల్లీ, ఆయుర్వేదికల్లీ, యోగిక్ ప్రాక్టీసెస్, ఏన్షియంట్ విస్డమ్స్ అన్నీ తీసుకోండి. ఎక్కడ తీసుకున్న వన్ కామన్ థింగ్ బ్రీతింగ్. బ్రీతింగ్ మీద కంట్రోల్ వస్తే ఆటోమేటికల్లీ బాడీ అండ్ మైండ్ మీద కంట్రోల్ వస్తుంది. మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. థట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ మనం చేసే ప్రతి ఆసన్ మూవ్‌మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఇలా చిన్న మూవ్‌మెంట్ ఇచ్చాను. మనకి ఎన్ని కలుపుతాయి పార్ట్స్? సో, ఫంక్షనల్ మూవ్‌మెంట్ ఉందా లేదా? అండ్ మనం బ్రెత్ యాడ్ చేస్తున్నామా? సో, ఒక్కో మూవ్‌మెంట్‌కి, ఒక్కో ఆసన్‌కి అట్‌లీస్ట్ ఒక 15 మినిట్స్ కంటిన్యూయస్‌గా మాట్లాడన్న అడ్వాంటేజెస్ ఉంటున్నాయి. ఆర్గన్ ఫంక్షనింగ్ అంత బాగా జరుగుతుంది. నిద్ర బాగా పడుతుంది. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ నుంచి చాలా చాలా రిలీఫ్ వస్తుంది. సిస్టమ్ కామ్ అవుతుంది. ఇలా 100 అడ్వాంటేజెస్ ఉంటాయి. సో, యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ. సో, మీరు ఇప్పుడు నేను ఇన్ని విషయాలు చెప్పాను కదా! ఈ బాడీ టైప్, ఆ బాడీ టైప్, ఇది, అది అని. ఇక్కడ కావాల్సింది ఒకటే ఒకటి. మనకి ఏదైతే సూట్ అవుతుందో ఆ డైట్ తీసుకుంటూ డైట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు నెల రోజులు ఫాలో అయ్యి మానేసేదని కాదు. మనకు ప్రాబ్లమ్ సెట్ అయ్యాక కూడా మనం లైఫ్ లాంగ్ ప్రాపర్‌గా మనకు అర్థం చేసుకొని తినేదే ఫుడ్ డైట్ అంటారు. నెల రోజులు, 3 నెలలు చేసి మానేసేది అసలు కానే కాదు డైట్ అంటే. అండ్ ఈ మెయింటెనెన్స్ డైట్ ఈ కాన్సెప్ట్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకంటే న్యూట్రిషన్ చదివినోళ్ళని, డైటీషియన్ చదివినోళ్ళని ఎవరైనా అడగండి. మెయింటెనెన్స్ డైట్ అన్న కాన్సెప్టే ఉండదు. ఈ మెయింటెనెన్స్ డైట్ ఏంటి? అంటే ఇప్పుడు నేను ఒక 15, 20 రోజులు చాలా తిన్నాను. ఇంకో 15 రోజులు నాకు నచ్చిన చెత్తంతా తింటాను. మన బాడీ ఊరుకుంటుందనుకుంటున్నారా? మీరు ఇన్ని రోజులు 15 రోజులు మీరు చేసిన బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నిటిని ఎగిరి తన్నేస్తది. అంత ఉంటది. మన బాడీకి ఎప్పుడైనా సరే మన హెల్త్ ప్రాబ్లమ్‌ని తగ్గట్టుగా మెదులుకోవాలి. మీకు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు మీకు వెయిట్ లాస్ కావాలంటే మీరు ఫస్ట్ ఇది సెట్ చేసుకోండి. హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వండి. లేదా థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ అవుతా వస్తుంటేనే మీకు ఫ్యాట్ లాస్‌లో, వెయిట్ లాస్‌లో డిఫరెన్స్ వస్తది. అదర్‌వైజ్ మీరు ఓన్లీ వెయిట్ లాస్‌ని కాన్సంట్రేట్ చేసినప్పుడు మీకు వచ్చినట్టు అనిపిస్తది కానీ రాదు. కన్సిస్టెన్సీ ఉండాలి. సో, ఇంత విషయాలు ఎందుకు చెప్పానంటే కన్సిస్టెన్సీ అండ్ డైట్ అంటే ఇట్లా పగటిబడి ఏం ఉండదు. నార్మల్ మనం తినే ఫుడ్డే బెటర్ వేలో తింటాం. హెల్త్ ప్రాబ్లమ్‌కి తగ్గట్టుగా. కొన్ని అడిషన్స్ చేస్తాం, కొన్ని మైనస్‌లు చేస్తాం. మనది కంప్లీట్ నార్మల్ లెవెల్స్ అయిపోయాక మనం ఎప్పుడు తిన్నట్టే అన్ని రకాల ఫుడ్స్ తింటాం.
ఓకేనా? సో అందుకనే క్లాసెస్కి యూజువల్గా రమ్మని చెప్పడానికి మెయిన్ రీజన్ ఇదే. ఎందుకంటే నేను మీకు చెప్పకపోయినా మనకి స్లాట్స్ ఫిల్ అయిపోతూనే ఉంటాయి ఎలా అయినా. కానీ మీరు నా దగ్గరకు వస్తే 3 నెలలు చాలా బాగా నేర్చుకొని వెళ్తారు. మీ బాడీ అర్థం చేసుకుంటారు, అసలు ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి అర్థం చేసుకుంటారు. ఎందుకంటే మన క్లాస్లో చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తాను, చాలా టిప్స్ చెప్తానే ఉంటాను. అసలు అన్నీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి మీకు కుదిరితే 3 నెలలు తీసుకోండి, కుదరకపోతే ఈ వీడియోస్ అయినా చూసి ప్రాక్టీస్ చేసుకోండి. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి చాలు. ఇప్పుడు నేను మీకు ఒక సీక్వెన్స్ నేర్పిస్తాను, సూర్య నమస్కారాలు కూడా నేర్పిస్తాను. బిఫోర్ దట్ చిన్న వార్మప్స్ తీసుకుందాం. జస్ట్ ఉన్న దగ్గరే జాగ్ తీసుకోండి, జస్ట్ ఉన్న దగ్గరే ఇలా జాగింగ్ తీసుకోండి. స్లోగా సెంటర్ తీసుకోండి, స్లోలీ సెంటర్. జస్ట్ జంప్ ఒక 10 తీసుకొని జంపింగ్ జాక్స్ తీసుకోండి. ఇది ఒక 20 ఆర్ 10 అలా తీసుకొని కంప్లీట్ రిలాక్స్ దులిపేసేయండి. మళ్ళీ దులిపేసేయండి ఇలా సైడ్స్కి. రైట్. ఇప్పుడు స్లోలీ ఇంటర్లాక్, ఊర్ధ్వ తాడాసన్. స్లోలీ ఆన్ యూర్ టోస్, బ్యాక్. ఇన్హేల్ పైకి. ఏదైనా ఒక పాయింట్ని గేస్ చేయండి, అప్పుడు కాన్సన్ట్రేషన్ మంచిగా నిలుస్తుంది. మీకు బ్యాలెన్స్ లేదు, లైఫ్లో కాన్సన్ట్రేషన్ నిలవట్లేదు అనిపించినప్పుడు ఇలా బ్యాలెన్సింగ్ ఆసనాస్ తీసుకోండి, బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మళ్ళీ సేమ్. మనకు వచ్చే పిచ్చి పిచ్చి ఆలోచనలు కూడా బాగా కంట్రోల్ అవుతాయి మనకి బ్యాలెన్సింగ్ ఆసనాస్ తీసుకున్నప్పుడు. మళ్ళీ సేమ్ పైకి స్లోగా, స్లోలీ డౌన్, స్లోలీ పైకి, డౌన్, అప్, డౌన్. ఇది 5 రౌండ్స్ తీసుకొని రిలాక్స్ తీసుకోండి. రిలాక్స్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు లెగ్ని ఇలా స్ట్రెచ్ సెంటర్, స్ట్రెచ్ సెంటర్, స్ట్రెచ్ సెంటర్, స్ట్రెచ్ అండ్ సెంటర్. రిలాక్స్ తీసుకోండి, రిలాక్స్. ఇప్పుడు కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని దేవి ఆసన ఇద్దాం. గాడెస్ పోస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆసనాస్. హార్మోన్స్కి కానివ్వండి, మనకి కామ్నెస్ రావడానికి కానివ్వండి, ఎవ్రీ వన్ కెన్ ప్రాక్టీస్, మేల్ అండ్ ఫీమేల్, అలా ఏమీ ఉండదు. సో జస్ట్ స్లోగా డౌన్ రండి, చాలా స్లోగా, ఫోర్స్ చేయకండి. హౌ మచ్ ఎవర్ యూ కెన్ రండి. జస్ట్ ఇలా స్లోగా కిందికి పుష్ చేయండి, చాలా స్లోగా ఈ ఏరియాని కిందికి పుష్. ఇన్హేల్, రిలాక్స్. ఇప్పుడు స్లోలీ సెంటర్. ఇన్హేల్ చేసుకుంటూ డౌన్, ఎక్స్హేల్ అప్. మళ్ళీ ఇన్హేల్. మోకాలు నొప్పులు ఉంటే అవాయిడ్ చేయండి, అదర్వైజ్ అందరూ ప్రాక్టీస్ చేయొచ్చు. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, సెంటర్, డౌన్, రిలాక్స్. ఇది ఒక 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వీరభద్రాసన్ ఫ్యాట్ లాస్లో బాగా హెల్ప్ అవుతుంది. అందుకే వెయిట్ లాస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కొంచెం వీరభద్రాసన్ యాడ్ చేస్తూ ఉంటారు. కొంచెం ఏంటంటే చూసుకుంటే సరిపోతుంది. రైట్ 90, లెఫ్ట్ 45, కాళ్ళ మధ్యలో కొంచెం డిస్టెన్స్ ఇవ్వండి. హ్యాండ్స్ రైస్ తీసుకొని వీరభద్రాసన్ 1, వీరభద్రాసన్ 2, హ్యాండ్స్ సెంటర్ తీసుకోండి. ఇప్పుడు నేను మీకు వీరభద్రాసన్ 1 and 2ని కాంబినేషన్లో తీసుకొని ఫ్లో లాగా చూపిస్తాను. అప్పుడు ప్రాక్టీసింగ్ మనకి ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్. ఇలా సపరేట్గా కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. ఫస్ట్లో ఇలా ప్రాక్టీస్ చేయండి. ఇన్హేల్, ఎక్స్హేల్. మళ్ళీ స్లోలీ అదొక 5 రౌండ్స్. మళ్ళీ రేజ్ యూర్ హ్యాండ్స్ అప్. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. మళ్ళీ స్లోలీ సెంటర్. ఇది ఒక 5 రౌండ్స్ వచ్చేలా చూడండి. కొంచెం బ్యాలెన్స్ ఉంచుకోండి, మ్యాట్ మంచిగా ఉండాలి మనకి. మళ్ళీ లెఫ్ట్ 90, రైట్ 45, సేమ్ హ్యాండ్ సైడ్. ఇన్హేల్, ఎక్స్హేల్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్. ఇది కాంబినేషన్ ఆఫ్ ఆసనాస్ తీసుకుంటే ఇప్పుడు ఇలా తీసుకోండి. ఇన్హేల్, రిలాక్స్ హియర్. మళ్ళీ స్లోలీ ఇన్హేల్, ఎక్స్హేల్. ఇది తీసుకోవాలంటే కొంచెం కాళ్ళలో ఆ బలము బ్యాలెన్సింగ్ రావాలి కాబట్టి ఫస్ట్దే ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ ఇన్హేల్, నార్మల్ ఎక్స్హేల్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్. 5 రౌండ్స్. మళ్ళీ సేమ్ ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇది 5. సో 10 రౌండ్స్ ఇటు, 10 రౌండ్స్ ఇటు వస్తాయి. ఇప్పుడు కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని కంఫర్టబుల్గా ఉంచండి. స్లోలీ జస్ట్ 1, 2, 3, 4. ఇంత సింపుల్ ఆసన అనిపిస్తుంది కదా, ఇదంతా చూడండి ఎంత టైట్నెస్ ఉందో బాడీలో అర్థమవుతుంది మీకు. 7, 8, 9, 10, 11,
12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకోండి. ఫ్రీగా ఉంచండి. ఎక్కువ గ్యాప్ తీసుకోవాలని చూసిన దానికంటే బ్యాలెన్సింగ్ వచ్చేలాగానే చూసుకోండి. ఇబ్బంది పడకండి అస్సలు. స్లోలీ డౌన్ వెళ్ళండి. స్టే దేర్ ఒక ఫ్యూ సెకండ్స్ అండ్ మళ్ళీ స్లోలీ పైనకి రండి. మళ్ళీ స్లోలీ పైకి వచ్చేసింది. జస్ట్ ఆ బ్యాలెన్స్ కోసం, జస్ట్ ఆ ఇంప్రూవ్మెంట్ కోసం. మళ్ళీ స్లోలీ సెంటర్, రిలాక్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత సూర్య నమస్కారాలు 6 సెట్స్, 5 to 6 సెట్స్ సరిపోతాయి. అగైన్ సూర్య నమస్కారాలకు వచ్చేటప్పుడు ఏంటంటే లైక్ వేస్తే కొంచెం క్యాలరీస్ అబ్సెషన్ ఎక్కువైపోయి జనాలకి క్యాలరీస్ని ఇంక్లూడ్ చేశారు. తప్పు అనట్లేదు, అస్సలు తప్పు అనట్లేదు. కానీ ర్యాండమ్గా ఇప్పటివరకు అసలు యోగా ఆసనాస్ ప్రాక్టీస్ చేయని వాళ్ళకి కూడా 108 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారం ప్రాక్టీస్ చేయమని చెప్తూ ఉంటారు. ఎలా చేస్తారండి? 108 సూర్య నమస్కారాలు ఎలా చేస్తారు? ఇప్పుడు మీరు ఎంత కాదన్నా 54 సెట్స్ ఇటు, 54 సెట్స్ ఇటు సైడ్ తీసుకోవాలి. ఎంత ఎనర్జీ పెట్టాలి? ఎవరు చేయగలుగుతారు? ఆల్రెడీ ప్రాపర్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు మీకు చెయ్యాలి అనిపించినప్పుడు చేస్తారు. అంతేగాని ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలని ఎక్కడా లేదు. మనకి చాలా రకాల ఆసనాస్ ఉన్నాయి. చాలా రకాల ఆసనాస్ చేస్తూ ఉండాలి. అప్పుడు బాడీకి చాలా మూమెంట్స్ వస్తాయి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు కాళ్ళ మధ్యలో ఇంత డిస్టెన్స్ తీసుకొని ఇప్పుడు మనం చేసే ఈ దేవి ఆసనకి మళ్ళీ కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ పెంచేసి మనం చేసే ఈ మూమెంట్కి ప్రతి దగ్గర మీరు గమనిస్తే ఒక్కో దగ్గర ఒక్కొక్క పార్ట్లో ఒక్కో మజిల్ దగ్గర మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో అండ్ ఇంకొకటి, ఏదైనా సరే ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు బాడీ పార్ట్స్ని. ఇప్పుడు బ్యాక్ మీద చాలా బర్డెన్ పడుతుంది అనమాట. మనం సూర్య నమస్కారాలలో 50 సెట్స్, 60 సెట్స్, 108 సెట్స్ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది? బ్యాక్ మీద ఎంత ఇబ్బంది పడుతుంది? ఎందుకంటే మనం భుజంగ ఆసనం నుంచి బ్యాక్ అధోముఖ వెళ్ళిన ప్రతిసారి బ్యాక్ మీదే కదా ప్రెషర్ పడేది, అవునా? సో అహింస లెక్కనే అయిపోతుంది కదా. మనం దాన్ని చాలా టార్చర్ పెట్టినట్టు అనిపిస్తుంది కదా. సో అలా అందరికీ పడుతుందా? సో మీరు మీ బ్యాక్ మజిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటేనే మీరు అలా ప్రాక్టీస్ చేయగలుగుతారు కదా. సో ర్యాండమ్గా చూసి ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు. జస్ట్ అట్లా అని మళ్ళీ సూర్య నమస్కారాల బెనిఫిట్స్ చాలా గొప్పవి. సో 12 సెట్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో 6 సెట్స్ వరకు ప్రాక్టీస్ చేసుకొని అన్ని రకాలు ఇవ్వండి. ప్రాణాయామం, మెడిటేషన్, వేరే ఆసన్ ప్రాక్టీస్, వార్మప్స్, ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ చేయండి. చాలా బాగా పనిచేస్తుంది మనకి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు బ్రెత్ వర్క్ తోటి ట్రెడిషనల్ సెట్ ఆఫ్ సూర్య నమస్కార్స్, ఒరిజినల్ 12 భంగిమలు, మన ఒరిజినల్ సెట్ ఆఫ్ సూర్య నమస్కార్ ఏదైతే మన హనుమాన్జీ చేశారో తన గురువు మీద భక్తితో, రెస్పెక్ట్ తోటి, సూర్య భగవంతుడి మీద రెస్పెక్ట్ తోటి ఇప్పుడు అవే 12 పోస్టర్స్ మనం నేర్చుకుంటాం. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. నమస్కార్, ప్రణమాసన్. నీస్ బెండ్ చేయకూడదు, నీస్ స్ట్రైట్ ఉండాలి. ఓన్లీ బ్యాక్లో బెండ్ రావాలి. హస్త ఉత్తానాసన్. ఇన్హేల్, ఎక్స్హేల్, బెండ్ ఫ్రమ్ యువర్ లో బ్యాక్. మీరు ఎంతవరకు బెండ్ అవినా సరే, ఇప్పుడు ఇంతవరకే మీకు బెండ్ వచ్చిందా, ఇంతవరకే బెండ్ వచ్చినా సరే ఇక్కడ లోవర్ బ్యాక్ నుంచి రావాలి, అప్పర్ బ్యాక్ నుంచి రాకూడదు. ఇలా ఉండాలి మన బ్యాక్ ఎప్పుడైనా సరే. స్లో డౌన్. పాదహస్తాసన్. పామ్స్ ఆన్ యువర్ మ్యాట్. రైట్ లెగ్ ఫార్ బ్యాక్. అశ్వ సంచాలనాసన్. నెక్ అప్. ఇన్హేల్, ఎక్స్హేల్, అధోముఖ. కొంచెం ఫార్వర్డ్ వచ్చి డ్రాప్ డౌన్ యువర్ నీస్, చెస్ట్ అండ్ చిన్. అష్టాంగ. స్లోలీ చేతులు కొంచెం కిందికి తీసుకురండి, మిడ్ చెస్ట్ దగ్గరికి. కాళ్ళ మధ్యలో చిన్న స్పేస్ అండ్ లిఫ్ట్ అప్. భుజంగా. ఇన్హేల్, వెరీ స్లోలీ బ్యాక్. ఎక్స్హేల్, ఇన్హేల్, అశ్వ సంచాలన. ఎప్పుడైనా రైట్ లెగ్ తోటే స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ రిప్రజెంట్స్ సన్ అనమాట, లెఫ్ట్ సైడ్ రిప్రజెంట్స్ మూన్. మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఆల్సో ఫార్వర్డ్. పాదహస్తాసన్. నడుములో మాత్రమే వంపు. ఇన్హేల్, హస్త ఉత్తాన. ఎక్స్హేల్, ప్రణామ్. ఇది మనం చేసింది ఇంకా ఒక సైడ్. 1 సెట్ అవ్వాలంటే 2 సైడ్లు ప్రాక్టీస్ చేస్తేనే 1 సెట్ అవుతుంది. సేమ్ మళ్ళీ 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్. ప్రణామ్. ఇన్హేల్, exhale, bend forward, bend from your lower back. Padahastas. Bend your knees, palms on your mat. Left leg far back, Asva Sanchalana. Inhale, exhale, Adho Mukha.
నో బ్రెత్ వర్క్, ఇక్కడ బ్రెత్ వర్క్ ఉండదు, అయితే నో బ్రెత్ వర్క్, హోల్డ్ యువర్ బ్రెత్. సో నో బ్రెత్ వర్క్ ప్రిఫర్ చేసేసేయండి. అష్టాంగ, స్కూప్ అప్, ఇన్హేల్ భుజంగ, exhale back to Adho Mukha, left leg forward Asvasanchalana, right leg also forward Padahastasana, arch back, inhale Hastuttana, exhale Pranam. ఇది 1 set ఆఫ్ సూర్య నమస్కార్. ఇది మీరు 5 to 6 రౌండ్స్ విత్ బ్రెత్ వర్క్ ప్రాక్టీస్ చేసుకోండి, మీకు మంచిగా సరిపోతుంది. ఎవ్రీడే గంట యోగా ప్రాక్టీస్ కంపల్సరీ రావాలి. అందుకనే చెప్పాను కుదిరితే క్లాసెస్కి రమ్మని. మీకు కుదరకపోయినా ఈ వీడియో పెట్టుకొని అయినా సరే చేయండి. 45 to 50 minutes 1 hour వస్తుంది. మొత్తం అయిపోయిన తర్వాత మెడిటేషన్ లేదా యోగ నిద్ర ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుంది. ఫుడ్ కరెక్ట్గా చూసుకోండి, నిద్ర సరిగా పట్టాలి. నిద్ర సరిగా పట్టట్లేదంటే దానికి సంబంధించిన ఏదైతే ఉంటాయో అవి టేక్ కేర్. సెకండ్ వచ్చేసి ఫుడ్, 100% ఫుడ్ ఇంపార్టెంట్ కదా. మనం నచ్చినంత తింటానంటే కుదరదు. సో మీరు తినే ఫుడ్ని బ్యాలెన్స్డ్గా న్యూట్రిషియస్గా తినేలాగా చూసుకోండి. అగైన్ మీ హెల్త్కి తగ్గట్టుగా, మీ హెల్త్ ఇష్యూకి తగ్గట్టుగా చూసుకోండి, అప్పుడు ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, ఎవరిని ఒక మాట అనకండి, ఎవరైనా ఏదైనా అన్నా కూడా పట్టించుకోకండి. ఎస్పెషలీ ఈ వెయిట్ మీద మీరు మంచిగా డిసిప్లిన్ తెచ్చేసుకొని కన్సిస్టెన్సీ తోటి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే కొంతమందికి లైక్ వేసారు, వేరే వాళ్ళు తగ్గుతున్నప్పుడు చూడగానే మనకు అమ్మో వాళ్ళు తగ్గిపోయారమ్మో 2 కిలోలు తగ్గాను, నేను ఇంకా కిలోనే తగ్గాను అన్నట్టుగా ఉంటారు. అలా అవసరం లేదు. మీరికే, ఎవరి బాడీ వాళ్ళది, ఎవరి టైప్ ఆఫ్ బాడీ టైప్ వాళ్ళది. సో కన్సిస్టెన్సీతో హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోండి, మంచిగా డిసప్పాయింట్ అవ్వకండి. మన వీడియోస్ ఉన్నాయి చూసి ప్రాక్టీస్ చేసేసుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. ఓం నమః శివాయ.